జమ్మూలో ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్లు. జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. నాడార్, ట్రాల్ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. భారత భద్రతా దళాలు డ్రోన్ సాయంతో ఈ ఉగ్రవాదుల కదలికలు గమనించి కాల్పులు జరిపారు. హతమైన ఉగ్రవాదులను ఆసిఫ్ షేక్, యావర్ భట్, అమీర్ నాజీర్గా గుర్తించారు. జైషే మహమ్మద్ పాకిస్తాన్ కనుసన్నల్లో నడుస్తున్న ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థను భారత ప్రభుత్వమే కాకుండా ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి పలు దేశాలు అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. జైషే మహమ్మద్ 2001లో భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల పాలైంది. ఇక ఇదే తరహాలో పోషియన్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన 3 తీవ్రవాదులు మృతి చెందారు. వీరిలో షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీదార్లను అధికారులు గుర్తించారు. లష్కరే తోయిబా కూడా పాకిస్తాన్కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ. దీనిని కూడా అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించారు. ఈ ఘటనలు భారత భద్రతా బలగాల చొరవ, టెక్నాలజీ వినియోగం ఎంత ప్రభావితంగా ఉందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచాయి. అంతేకాకుండా దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో సైన్యం ఎంత అప్రమత్తంగా ఉందో చూపిస్తున్నాయి.